ధాంసో అస్మితాం హిరణ్యప్రాకారామార్ధాన్ స్వలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యజజాజ్వలంతేం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం కృణే ఆదిత్యవర్ణే దేవజోదయాత వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని వదినా, మీరు ఆశీర్వదించండి. కృష్ణవేణి, ఏంటి? అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పాదాలకు నమస్కారం చెయ్యి. మీ అమ్మగారి పాదాలకు నేను నమస్కారం చేయను. చూడమ్మా, ఇలాంటి పూజల్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్ద మనసుండే వాళ్ళని పెద్ద మనుషులంటాం పంతులు గారు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను. అరుణ పిన్ని, మా సుజాతత్త ఆశీర్వాదం తీసుకున్నాను కదా. ఇంకా ముత్తైదువులున్నారు, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. అంటే ఏంటమ్మా? మీ అత్తయ్యని అందరి ముందు అవమానించడానికి కంకణం కట్టుకున్నావా ఏంటి? కృష్ణవేణి, అత్తయ్య అంటే తల్లితో సమానం. మీరు తల్లి స్థానం వరకు వెళ్లారు, అసలు అత్త స్థానమే లేదిక్కడ. కృష్ణవేణి, అత్తయ్యని ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. పెళ్లి కాని పిచ్చుకు పిల్లవి, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నోరు మూసుకొని కూర్చో. ఇదేంటి, మా చెల్లి రివర్స్ గేర్ లో మాట్లాడుతోంది? చూడమ్మా, అత్త కోడల మధ్య 1,00,000 ఉంటాయి. అలాగని పవిత్రమైన కార్యంలో ఆశీర్వాదం తీసుకోకపోవడం మంచిది కాదమ్మా. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు, మీరెవ్వరూ చెప్పాల్సిన అవసరమే లేదు. కృష్ణవేణి, ఈ ఇంట్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు. కానీ ఇప్పుడు మాత్రం పెద్దవాళ్ళు చెప్పినట్టు విను. నేను వినను. అమ్మా కృష్ణవేణి, నువ్వెప్పుడు ఇలా మాట్లాడడం నేను చూడలేదు. మంచి మర్యాద గురించి నీకు తెలుసు. కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మి. మా మాట విను కృష్ణవేణి. అమ్మి, ఆశీర్వాదం తీసుకో. నేను మా అత్త దగ్గరే కాదు, ఈ ముత్తైదువుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయడం? పదండి పోదాం. అత్తయ్య, ఆవిడ గారికి నీ ఆశీర్వాదం అక్కర్లేనప్పుడు వదిలేయండి. లేదు సాత్విక,
ఈ కృష్ణవేణి రాత్రి కూడా నాతో మిస్బిహేవ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే బిహేవియర్. ముకుంద్, నిన్న రాత్రే చెప్పాను, తెల్లవారాక కృష్ణవేణిని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమించమని అడగమన్నాను. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు. ఏం చేయమంటావు చెప్పు. కృష్ణవేణి ప్లీజ్. నేను ఏ తప్పు చేయలేదు. ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం నాకు లేదు. కృష్ణవేణి నేను చెప్పింది వింటావా లేదా? మీ అమ్మగారికి సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఆవిడ ఏ రోజైనా నన్ను ఈ ఇంటి కోడలుగా గుర్తించిందా? ఈ ఇంటి కోడలుగా నన్ను గౌరవించిందా? అత్త అని పిలవడానికి కూడా ఒప్పుకోలేదు మీ అమ్మ. ఇప్పుడు నేనెందుకు ఆవిడని గౌరవించాలి చెప్పండి. ఏంటి, తల్లి కొడుకుల మధ్య గొడవలు పెడుతున్నావా? ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నావా? అసలేంటి నీ మాటల్లో మర్మం? మీరు మనసులో పెట్టుకుని ఏం చేశారో చెప్పేసరికి ఇప్పుడు నా మనసులో ఏముందో అడుగుతున్నారా? కృష్ణవేణి ప్లీజ్, ఇక చాలు. నో, నేనింక వదిలిపెట్టను. తను నాకు సారీ చెప్పాల్సిందే. సారీ చెప్తావా లేదా? మేనర్కి మమకారం చూపించి నిన్ను ఇష్టపడి మరీ ఇంటి కోడలుగా తెచ్చుకున్నందుకు నీ కృతజ్ఞత ఇలా చూపిస్తున్నావన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మా బావలేడు గాని ఉండుంటే నీ మాటలు విని కళ్ళంట బటబట నీళ్లు గార్చేవాడు. నాకు అర్జెంటు పనుండి హార్స్లీ హిల్స్ వెళ్తుంటే వచ్చి 4 అక్షింతలేసి ఆశీర్వదించి వెళ్దురుగాని రండి అంటే ఇదిగో రమ్మంటే వచ్చాను. ఫైనల్ గా 4 అక్షింతలు పడ్డాయి. చెల్లెమ్మా, తర్వాత కలుస్తానమ్మా. నమస్కారం. ఏమండి, ఏంటండి మీరు కూడా? నువ్వు మాట్లాడకు. దేవుడా, ఇది అత్త మీద కోడలు రివెంజ్ కాదు కదా? పద్మా, పద్మా, వస్తున్నా అమ్మగారు. అమ్మగారు, పద్మా, పూజలో పెట్టిన ఈ శారీ నీ గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. అమ్మగారు, ఈ చీర నాకు... ఇంత కాస్ట్లీ శారీ కట్టుకోవడం నాకిష్టం లేదు. నువ్వు తీసుకో. తీసుకో. కృష్ణవేణి ఆగు. మీరు నాకు పెట్టిన శారీ గురించే కదా? చూశారు కదా, మీ కళ్ళ ముందే మన పద్మకిచ్చేశాను. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఎందుకిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? నా పనులు మీకు పిచ్చిగా అనిపిస్తే పిచ్చి నాకు కాదు, మీకు. కృష్ణవేణి, ఏంటి, నన్ను ఎదిరించి ఈ ఇంట్లో ఉండగలనుకుంటున్నావా? అంటే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా? నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయట గెంటేస్తాను. అలాగే గెంటేయండి. కానీ అంతకంటే ముందు మీరొక పని చేయాలి. మీ కొడుకు ఇంకొక పెళ్లి చేయడానికి మీరు మీ కొడుకు ప్రిపేర్ అవ్వండి. కృష్ణవేణి, కృష్ణవేణి ఏంటి ఇలా తెగించేస్తుంది?
కృష్ణవేణితో నేను మాట్లాడతాను. ఇప్పుడు వదిలే. లేదు ముకుంద్, నేను నీకిచ్చిన ఛాన్స్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ గా నేనే మాట్లాడతాను. కృష్ణవేణేంటి ఇలా మాట్లాడుతోంది? ఏంటి, నన్ను నా కొడుకుని బెదిరిస్తున్నావా నువ్వు? బెదిరించడం లేదు, మీ కొడుకుతో విడిపోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను. అమ్మా, మా కిట్టువేణి ఏదో ఆవేశంలో మాట్లాడినది, క్షమించండమ్మా. ఏం జరిగిందో, ఎందుకిట్టా మాట్లాడుతాండదో నే కనుక్కుంటానమ్మా. చూడమ్మా, మాది పరువు మర్యాద గల కుటుంబం. కృష్ణవేణి లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా పనికి రాదని మాకు ముందే తెలిసినా మేము ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోయాం. నా భర్త మేనరికమని ఇన్ని రోజులు కోపాన్ని అదుపులో పెట్టుకున్నాను. ఈ రోజు ఈ కృష్ణవేణి హద్దులు దాటేసింది. ఇక మిగిలింది మేము నిర్ణయం తీసుకోవడమే. అమ్మా ప్లీజ్, నువ్వెలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేను తనతో మాట్లాడతానని చెప్తున్నాను కదా. ముకుంద్, నువ్వంటే ఇష్టం లేదు అంటోంది, నీతో విడిపోతాను అంటోంది. తన మాటలు నీకింకా అర్థం కాలేదా? కృష్ణవేణి విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ప్లీజ్ అమ్మా, కృష్ణవేణి విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఏంటి నాన్న, కృష్ణవేణి కృష్ణవేణి అంటూ తన్ను వెనకేసుకొని వస్తున్నావు? నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? ఆ కృష్ణవేణి నీ కాలి గోటికి కూడా సరిపోదు. అలాంటిది నువ్వింకా కృష్ణవేణి మీద అంత ఇష్టం చూపిస్తున్నావు? అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా. ఈ గొడవలన్నీ తను కావాలని చేస్తోంది. కావాలనే ఎందుకు చేస్తుంది? అది ఇప్పుడు నేను నీకు చెప్పలేనమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వు. వదినా, కృష్ణవేణి మాటలు వింటుంటే నిజంగా తనేనా అలా మాట్లాడేది అనిపిస్తోంది. ఏదో జరిగితేనే తనలా మాట్లాడుతుంది. ఒకసారి అబ్బాయిని కృష్ణవేణితో మాట్లాడనివ్వండి. సరే, 24 గంటల వరకు నేనేమీ మాట్లాడను. థ్యాంక్స్ అమ్మా. ఇంతటితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడదాం. పవిత్రమైన తాళి పండగ రోజే ఆ తాళి నాకక్కర్లేదు అన్న ఆ కృష్ణవేణిని అమ్మా ప్లీజ్. అందరికీ చెప్తున్నాను, దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కృష్ణవేణి అవమానం చేసిందని మాత్రం ఫీల్ అవ్వకండి. నన్ను క్షమించు బావా. కృష్ణవేణి, నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేకుండా నువ్వే వెళ్ళిపోతున్నావేంటి? ఇదేదో బాగుంది. కృష్ణవేణి, కృష్ణవేణి! ఎప్పటికీ తన గొప్పలు వింతలు, ఎవ్వరికీ తన గుట్టులు చెప్పదు. ఎందుకు పొడుపు కథ తప్పుకునేందుకు దారిని ఇవ్వదు. తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమి
ఏమండి ఏంటి ఇందాక నుంచి ఓ ఆలోచిస్తూ తెగ బాధపడిపోతున్నారు? ముకుందని డైరెక్ట్గా ఇంకో పెళ్లి చేసుకోమని కృష్ణవేణి చెప్పడం ఏంటి? నమ్మలేకపోతున్నాను లహరి. ముందు నుంచి నేను చెప్తున్నాను వాళ్ళిద్దరు కలవరు అని. మీరే ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిలక గోరింకలు అంటూ చిందులు వేశారు. నా మనసు అంగీకరించడం లేదు లహరి. అసలు మన ముకుందు చెప్పాలి నచ్చలేదని. ఇదేంటో కృష్ణవేణి చెప్తోంది. కృష్ణవేణిని ముకుందు వదులుకోలేడు. అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదల్లేకపోవడమే ప్రేమలహరి. ముకుంద్ కృష్ణవేణిని ప్రేమించాడు. అందుకే కృష్ణవేణి మాటలకు ఎదురు చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కానీ కృష్ణవేణి మాటలకి పెద్దమ్మ బాగా హర్ట్ అయింది. ఇంకా కృష్ణవేణి ఇంట్లో ఉండటం ఇంపాసిబుల్. చచ్చా, అలా మాట్లాడు. రీజన్ లేకుండా కృష్ణవేణి ఏమీ మాట్లాడదు. అవునవును, మనకి ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా కరెక్ట్ గానే అనిపిస్తుంది లేండి. నువ్వెన్నైనా చెప్పు, కృష్ణవేణి మాట్లాడిన ప్రతి మాట వెనక ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుంది. మొన్నటి వరకు ప్రాణప్రదంగా కలిసిమెలిసి ఈరోజు విడిపోతామని ఎలా అంటుంది? సరే చూద్దాం. పెద్దమ్మ ఇంకో 24 గంటలు టైం ఇచ్చింది కదా. ఇదేంటి ఇల్లు శ్మశాన వైరాగ్యంతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ నా దేవత ఎక్కడ? శయన మందిర ఫోజులో నీకు నువ్వే సాటి ఏంజల్. నీ ఫోజుని బెస్ట్ స్టిల్ ఆఫ్ ద ఇయర్ కింద మీడియాలో పాపులర్ చేస్తాను. 1 minute డియర్. నో, కొంచెం డోర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓకే. ఈ పూల డెకరేషన్ బాగుందే. సార్ నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఫైన్. సార్ అది మేడం సిగ్నేచర్స్ కావాలి. ఈరోజు ఫంక్షను నేను రాలేను అంటే నేనే ఇంటికి వస్తాను మేడం అని చెప్పాను. మేడం గారు రమ్మన్నారు. మేడం గారు ఏమో రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకే నేను వెయిట్ చేస్తూ సెల్ఫీ తీసుకుంటున్నాను సార్. ఎందుకు కొట్టారు సార్? షట్ అప్. నిజం చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది? చెప్తావా లేదా? సార్ నేను చెప్పేది నిజం సార్. రాస్కెల్, మళ్ళీ అబద్ధం చెప్తావు? బావా వదిలే. వీడి బిహేవియర్ ముందు నుంచి నాకు నచ్చట్లేదు. ఇరిటేట్ చేస్తున్నాడు. మీకు అలా అనిపించుంటే నా బిహేవియర్ని మార్చుకుంటాను. కృష్ణవేణి,
నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే వీడు బయట నుంచి నీ సెల్ఫీ తీస్తున్నాడు. అయ్యో మేడం లేదు సార్, నన్ను అపార్థం చేసుకున్నారు మేడం. ఆహా, ఎన్ని రోజులకి నీ పాత పద్మముల దర్శనమయ్యను కదా మేడం. నేను అలాంటి చిల్లర పనులు చేసేవాడిని కాదు మేడం. సరే ముందు నువ్వులే. మీరు అపార్థం చేసుకోనని చెప్తే గాని నేను లేవను మేడం. అపార్థం చేసుకోను లే. చూడు, ఇంకెప్పుడు ఆఫీస్ వర్క్ మీద ఇంటికి రావద్దు. అలాగే సార్, ఇంకెప్పుడు రాను. ఇదే లాస్ట్. మేడం, మీ సంతకాలు కావాలి. ఇది నా గిఫ్ట్. ఎగ్జామ్స్ బాగా రాయాలి. చచ్చా, ఏం పెన్నిది? ఛే, ఇది అస్సలు పనికిరాదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నా మెళ్ళ తాళి కట్టాలి బావా. తాళి తీసుకునిరా, కట్టి పాడేస్తాను. ఓ మంచి బావా. ఓ